జరా ఒక్క నిమిషం మంత్రి గారు ఫోన్. హలో సార్. సార్ ఏం లేదు సార్, ఇక్కడ నేను ఈ సిరిసిల్లకు వచ్చిన సార్. కాళేశ్వరం ప్యాకేజ్ 11/6 సార్. ఇది ఇల్లంతకుంట మండలానికి వస్తుంది సార్. ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గానికి 9 గ్రామాలు, ఇక్కడ మానకొండూరు నియోజకవర్గానికి 3 గ్రామాలు వస్తాయి సార్. అయితే ఇక్కడ ఈ దగ్గర వరకు 2 వైపుల నుంచి కాలువలు తీసుకొచ్చారు సార్. 1 కిలోమీటర్ మాత్రమే తీయలేదు సార్. ఈ కిలోమీటర్ తీయకపోవడం వల్ల 12 గ్రామాలు ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి సార్. వాళ్ళకి వాటర్ లేదు, ఇప్పుడు పంటలు ఎండిపోతా ఉన్నాయి. అయితే దీనికి ఒక 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పి తెలుస్తా ఉంది సార్. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేస్తే రైతాంగం అంతా మీ పేరు యాద్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ పక్కన కేటీ రామారావు గారు నియోజకవర్గంలో కూడా రైతాంగం ఇవాళ టెంట్లు వేసుకొని ధర్నా చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. దయచేసి మీరు త్వరితగతిన ఈ కిలోమీటర్ పూర్తి చేస్తే సార్ మీ పోడువకు పాలాభిషేకం చేసుకుంటారు, మిమ్మల్ని దలుచుకుంటారు ఈ రైతాంగం అంతా. నా దగ్గర ఉన్నారు సార్. ఒక చిన్న పని చేయండి. చెప్పండి సార్. ఎమ్మెల్సీగా మీరు నాకు ఒక లెటర్ రాయండి. ఓకే అంటే ఈ వివరాలన్నీ పెడుతూ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది ఇది అని చెప్పి అండ్ ఇట్లా మన వర్క్ మంజూరు అయింది, అది పని అయితే లేదని చెప్పి లెటర్ పెట్టండి. నేను ఇమీడియట్ గా ఆ లెటర్ ఎగ్జామిన్ చేసి సెక్రటరీకి పంపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ రైతాంగానికి ఏమైనా భరోసాగా చెప్పండి సార్. అంటే అంటే ముందు లెటర్ ప్రాసెస్ చేసి చెప్తాం మళ్ళీ. అంటే నాకు ఐడియా ఉండదు కదా విషయం ఏంటిదో. ఓకే సార్, నేను లెటర్ పెడతాను సార్. నేనే పర్సనల్ గా వచ్చి కలిసి మీకు లెటర్ ఇస్తాను. కొద్దిగా తొందరగా సార్. థ్యాంక్ యూ సార్. సో మంత్రి గారికి కూడా చెప్పిన, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పిన, అన్న నేను పని చేయిస్తానే, నన్ను నమ్మండి, నేను పని చేయిస్తా, నేను పోయి అదే పనిలో ఉంటా, మీరేం కంగారు పడకండి. మీకు మంచి జరగాల, మీకు మంచి జరగాలని కోరుకుంటా ఉన్నా. మీరు ఎక్కువ రోజులు ఉండకుండానే తొందరలోనే కంప్లీట్ చేస్తా, మీరేం రంది పెట్టుకోకండి. మీ కొడుకుగా చెప్తా ఉన్నా, మీ సోదరుడిగా చెప్తా ఉన్నా, మీకు ఏ బాధ లేకుండా ఈ కాలువ పూర్తి చేయించేటువంటి బాధ్యత నాది, నేనే తీసుకుంటా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విస్మరించవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విస్మరించవచ్చు. ఇప్పుడు నేనే మాట్లాడినా, మంత్రి గారితో మాట్లాడినా, నా లెటరే పెట్టి మంత్రి గారి దగ్గరికి తీసుకొని పోతా. సో మీరు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్కి నా లెటర్ జోడించి నేను మాట్లాడి చేపిస్తామా. ఇది నా బాధ్యత. నేను చేయకపోతే మళ్ళా నువ్వు చేయలేదని చెప్పి మళ్ళీ అడుగుతున్నాను. నేను చేస్తా పెద్ద ఆయన. ఇంకొకటి కూడా, ఒక తక్షణ ఆప్షన్స్ ఏమన్నా ఉంటే పరిశీలిస్తాం. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఎవరికి వచ్చింది? ఇది ప్రతిమ వాళ్ళకి వచ్చింది కదా. అయితే ఈ మోటార్లు ఏవైతే 2 మోటార్లు అవసరం తాత్కాలికంగా చేయడానికి, ఆ మోటార్లు ఏమన్నా అవసరం ఉంటే ప్రతిమ వాళ్ళతో మాట్లాడతా. తీర్మాన మల్లన్న అంటేనే మేము టీవీలో చూడడం, తీర్మాల మల్లన్న దగ్గరకు పోతే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మాకు రైతులకు తెలుసు. అన్న మీ దగ్గరకు వచ్చి ఏ నాయకుడు కానీ, ఏ అధికార పార్టీ కానీ, ఏ నాయకుడు కానీ వచ్చి మాకు సంఘీభావం తెలపలేదన్న. మీరు వచ్చి మాకు తెలిపినందుకు మా 12 గ్రామాల తరఫున నీకు ధన్యవాదాలు.